మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఫుడ్ యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా ఇందులో. 80% ఫుడ్డే అండి. ఇప్పుడు వెయిట్ లాస్ కావాలన్నా 80% ఫుడ్డే, 20% ఎక్సర్సైజ్. అదే ఎక్సర్సైజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? మీ ఫిట్నెస్ పెంచడానికి, మీ షుగర్ కంట్రోల్ కొంత పని చేస్తుంది, వెయిట్ లాస్ కొంత పని చేస్తుంది. కాబట్టి నోట్లో ఏం పెట్టుకునే దాన్ని బట్టి మనకి వెయిట్ కానీ షుగర్ కానీ మేనేజ్ అవుతుంది. మనం తినేదే ఇంపార్టెంట్. సో ఒకప్పుడు మనం పల్లెటూరుల్లో కూడా నిన్న మొన్నటి వరకు, అంటే పల్లెటూరులు అంటే 40 ఏళ్ల క్రితం అని అనుకుందాం, మామూలుగా పొద్దున్నే గంజి తినేవాళ్ళు. అది దానివల్ల షుగర్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయండి. అది ఎవరికి ఇచ్చేవాళ్ళు? పొలంకి వెళ్ళే వాళ్ళు తాగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, కాయ కష్టం, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, మనకు కాదు. ఇప్పుడు మీరు రైస్ వండుకుని తినాలంటే గంజి తీసి వండటం బెటర్. కనీసం కొంత షుగర్ తగ్గుద్ది. మనకి రైస్ కుక్కర్లు మామూలు కుక్కర్లు వచ్చినాక గంజి కూడా మనమే తింటున్నాం. ఇదివరకు బట్టలు తిని గంజి పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ గంజి మనమే తింటున్నాం. సో మేజర్ స్టార్చ్ షుగర్ దాంట్లో ఉంటుంది. సో అది కూడా మనం తినడం వల్ల ఇంకొంచెం క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల పాతకాలంలాగా వండుకుని గంజి తీసేసి తినండి, 50% మీకు వాల్యూస్ తగ్గుతాయి. షుగర్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అది షుగర్ రాకుండా ఉంటాను కూడా గంజి లేకుండా తినమని చెప్తున్నాను నేను. షుగర్ లేని వాళ్ళు కూడా రైస్ పాత పద్ధతిలో తినండి, మీకు సడన్ రైజ్ ఆఫ్ షుగర్ ఉండదు. సో ఉట్టి రైస్ అయితే తినం కదా, పప్పు తింటాము, లేదా ప్రోటీన్ ఏదో యాడ్ చేస్తాం కదా, అది కూడా కొంచెం షుగర్ తొందరగా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో గంజి తీసి వండి తింటమే మంచిదండి. ఇంకో పద్ధతి కూడా ఉంది రైస్ తినడానికి. వండేసి గంజి తీసి వండేసి 24 hours ఫ్రిడ్జ్లో పడేసేయండి, తర్వాత 24 hours వెయిట్ చేసుకుని తినండి. అప్పుడు ఇంకా షుగర్ పెరగదు. అంటే సద్దన్నం కాన్సెప్ట్ ఒకటి ఉండేది కదా అప్పుడు మనకు, సంథింగ్ సిమిలర్ టు సద్దన్నం. అంటే ఫ్రోజ్ చేయమంటాం, అప్పుడు కుండలో పెట్టారు, అది కూడా చల్లగానే ఉండేది. సద్దన్నంలో ఏమవుద్ది? స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్ అవుద్ది, నార్మల్ స్టార్చ్. ఆ రెసిస్టెంట్ స్టార్చ్ అవ్వడం వల్ల మనకి ఫుల్నెస్ తొందరగా వస్తుంది, కాన్స్టిపేషన్ ఉండదు, షుగర్ ఎందుకు పెరగదు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా మనము అన్ని ఫాస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూస్లో ముందుకెళ్తున్నాం. తొందరగా తగ్గాలి, లేకపోతే ఫాస్ట్గా తగ్గాలి, ఇవన్నీ మన వల్ల కాదు, 4 మందులు ఇవ్వండి మేము వేసుకుంటాం అనే పద్ధతి మంచిది కాదు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఇంజక్షన్ కూడా వచ్చాయి కదా, డయాబెటిక్ కంట్రోల్ ఇంజక్షన్. అదే బేసిక్గా ఇంజెక్షన్స్ మొదలైన డయాబెటీస్ కంట్రోల్కి. దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్. సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఎక్కువ, డయాబెటీస్ తక్కువ వాడుతున్నారు. సో షుగర్ కంట్రోల్ అవుద్ది, వెయిట్ కూడా కంట్రోల్ అవుద్ది, వెయిట్ తగ్గుద్ది. షుగర్ పేషెంట్కి అది లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం. వెయిట్ లాస్ పేషెంట్స్ 6 నెలలు వాడి ఆపేస్తున్నారు, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి. వామిటింగ్స్ రావచ్చు, ప్యాంక్రియాటిస్ రావచ్చు, కొంతమంది కళ్ళు పోతున్నాయి. సో ఇవన్నీ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతాయి. అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ చేయను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం చాలా బాగా వినపడే మాట కదా. ప్రివెన్షన్ వన్ పార్ట్, కంట్రోల్ వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ టెల్ యూ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బట్ 90% ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్. అందుకే వాళ్ళు అదే చెబుతున్నారు, మందులు వాడాల్సి వస్తుంది. సో మన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఫుడ్ ఏంటి? ఆకుకూరలు అండి. ఫస్ట్ ఆకుకూరలు, ఫ్రూట్స్, యాపిల్, బత్తాయి, కమల, అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో నాన్ వెజ్లోనే మీకు ఫైబర్ ఉండదు. ప్రాన్స్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, మటన్ తీసుకోండి, ఇది ఆల్ మజిల్. ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా. మళ్ళీ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల, కానీ అందరూ తినలేరు. చాలా మందికి పొట్టలో నొప్పి, కాన్స్టిపేషన్, ఎసిడిటీ వచ్చే అవకాశం. ఎవరికైతే అది పడుతుందో అది తినాలి. ఫైబర్ కింద వస్తుంది, ఫైబర్ కింద వస్తుంది. కొర్రలు అంటారు, కినోవా అంటారు, ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి. కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు, అదే ఫండమెంటల్. కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది. ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ. అవును, మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి. మళ్ళీ షుగర్కి ఇది అవుతుంది కదా, సేమ్ ఉంటుంది. ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒకటి ఆర్గానిక్ ఉండాలి, అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు. అవి పాలిష్ చేసే ఉపయోగం ఉంది చెప్పండి. అవును, రాగా ఎలా ఉన్నాయో అలాగే తినాలి. అవును. సో మనం రైస్ 100 గ్రాములు తింటే మనం కొర్రలు కూడా 100 గ్రాములు తిన్నాం అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్లో. తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ముడి బియ్యం అంటారు కదా, అది మంచిది. ముడి బియ్యం మంచిది. ముడి బియ్యం కానీ, చపాతీ కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఏయైనా ఒకటే అండి. మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్త్రీ వేసారు అనుకోండి, మన ఫంక్షన్స్లో చిన్నప్పుడు మీరు చూసుకుంటే నేను చూసాను, ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటూ వెళ్తారు. అది మార్చి కూరలో రైస్ ఒకే ఈక్వలెంట్గా పెడితే, అంటే రైస్ సగం తగ్గించేసి కూరలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది. బ్యాలెన్స్ డైట్ లోపల మొత్తం మనకు కావాల్సిన ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి. సింపుల్. తీసుకునే రైస్ చపాతీలో సగం కట్ చేయండి, దాని మందం కూరలు పెంచుకోండి. హెపటైట్ క్లియర్ అవుతుంది,
టేస్ట్ నాలుగు టేస్ట్ ఉంటుంది, ఫుల్నెస్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, తొందరగా షుగర్స్ పెరగవు, మందులు కూడా ఎక్కువ అవసరం పడదు. తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా మంచిది అంటారు. కొబ్బరి నీళ్ళకి షుగర్కి కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసే వాళ్ళకి బాగా డిహైడ్రేట్ అయినా అప్పుడు కూడా తాగమని చెప్తాం. అప్పుడు తాగొచ్చు, కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసీల గురించి పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగుతుంది. ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు. ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా? అది కొంత ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు. నేను రెఫ్యూట్ చేయట్లా. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్, ప్రతి మనిషికి ఏది తింటే ఏమవుద్ది అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు, కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది, కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది, ఏది బ్లాక్ కాఫీ తాగినా. సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ మాలిక్యూల్ లాగా మేనేజ్ చేయాలని మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు. మేమేం చేస్తామంటే, అంటే మోస్ట్ ఆఫ్ డయాబెటాలజిస్టులు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి CGMS అని అవకాశం ఉంది, అంటే గ్లూకోజ్ వేసుకుంటున్నారు కదా, షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి 14 days కానీ 28 days కానీ 2 times కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి, దాన్ని షుగర్తో కోరిలేట్ చేసుకుందాం. దేనికి ఎక్కువ పెరుగుతుంది, దేనికి తక్కువ పెరుగుతుంది అని మీకే అర్థమవుతుంది. ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదని అర్థం. మన బాడీ మానేసేయండి, బాడీ పర్మిట్ అంతే. మీరు మామిడికాయ పచ్చడి తింటే మంచిది కాదనేది పక్కన పెడదాం, మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి. సో అది మనిషికి వేరియేషన్ ఉంటుందా? మంచి వేరియేషన్ ఉంటుంది. ఒక ఇంట్లోనే నలుగురికి అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది, చూసి చెక్ చేసాం మేము. సరే, ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ని మీరు సైంటిఫిక్గా దాన్ని ఎలా చెప్తారు? ఆవకాయ అన్నం తింటాం కరెక్ట్, తప్పేం కాదండి. దాంట్లో ఏముంటుంది చెప్పండి, పచ్చి మామిడికాయ, 2 ఆవాలు, ఆవపిండి, నువ్వుల నూనె, ఉప్పు, ఎందుకంటే ఏమైనా ఉన్నాయండి దాంట్లో? అవే ఉంటాయి, ఇవే కదా. ఉప్పు ఎవరికి మంచిది కాదు? బీపీ పేషెంట్లకి, కిడ్నీ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి మంచిది కాదు. మిగతా తినొచ్చు కదా, అంటే రోజు అదే తినమని కాదు. అవును, అది పార్ట్ ఆఫ్ పాతకాలంలో కూడా రోజు మామిడికాయ పచ్చడి వేసుకుని ఎవరు తినేవాళ్ళు కాదు కదా, అది కూడా. సో నువ్వులు ఆరోగ్యానికి మంచి, ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది, మామిడి పండు పచ్చిది షుగర్ ఏం పెంచదు. అవును, తింటాం తప్పలేదు, కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందో లేదా అని చెక్ చేసుకో. నెయ్యి దివ్య ఔషధము, పరమౌషధము. నెయ్యి కంటికి మంచిది, బ్రెయిన్కి మంచిది, చాలా వాటికి మంచిది అంటారు కదా. ఈ నెయ్యి వర్సెస్ షుగర్, డయాబెటిక్, నెయ్యి వర్సెస్ హెల్త్ చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు. నెయ్యి ఎట్లా తీస్తాం అనే దాన్ని బట్టి. అవును, చాలా ఉన్నాయి. పాలలోంచి క్రీమ్లోంచి తీస్తామా, లేకపోతే పాలు పెరుగు చేసి వెన్నని చేస్తాం అనేది కూడా ఉంది కదా, దాన్ని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంది. ఆవు నెయ్యి, గేదె చాలా ఉన్నాయి. మళ్ళీ ఆవా గేదె ఒక పక్కన తయారు చేసే పద్ధతి, పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలోంచి నెయ్యి తీయడం ఒక పద్ధతి, దానికి చాలా కాస్ట్ అవుద్ది. అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది. సో అందరూ అన్నీ అఫోర్డ్ చేయలేరు కదా. బెస్ట్ ఏంటి, వెన్నలోంచి వచ్చిన నెయ్యి. నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి. నెయ్యి మంచిదే కదా అని చెప్పి రోజుకు 100 ml తాగారు అనుకోండి, 100 × 900 క్యాలరీ దాంట్లోనే వస్తుంది. 1 గ్రామ్కి 9 calories వస్తుంది నెయ్యి. సో 5 grams తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, తీసుకోవడం తప్పులేదు.